హాయ్ అండి. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఒక సీనియర్ రాజకీయవేత్త. ఎందుకంటే ప్రాముఖ్యంగా ఒక జెంట్స్ సీనియర్ రాజకీయంలో అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మహిళలు అతి తక్కువ. అయితే ఇదివరకు 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ బ్యాక్ మహిళలు ఉన్నారంటే మాత్రం నిజంగా వాళ్ళు ఒక ప్రత్యేకత కలిగిన వాళ్ళైతే ఉంటారు. అయితే ఆ రోజుల్లో నుంచే ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ నుంచే మహిళ అయ్యుండి కూడా రాజకీయ అనుభవం కలిగి ఒక పార్టీలో, అది కాంగ్రెస్ పార్టీలో ఎంతో ఒక నెల్లూరు జిల్లాలో ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఆ ఊరు అయినప్పటికీ కూడా తను ఒక ఢిల్లీలో కూర్చొని శాసిస్తున్నారంటే మాత్రం నిజంగా ఆమెకు వావ్ చెప్పుకోవచ్చు. నిజంగా ఈ రోజైతే మనం మేడం దగ్గర ఉన్నాం. కందుకూరి పద్మజ గారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీ పిసిసి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ నివాసంలోనే ఉన్నాం. తనని అడిగే ప్రయత్నం చేద్దాం. తను ఎలా రాజకీయ ప్రస్తావన జరిగింది, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, రాజకీయంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత తను ఎలా అంతమందిలో అలాంటి సీనియర్ నాయకులతో కలిసి ఎలా తను వర్క్ చేయగలిగింది, ఇవన్నీ కూడా తను అడిగితే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అండి. మేడం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నారా మేడం? అసలు మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది. మేడం బాగున్నారా? సారీ మేడం, రీసెంట్ గా అదే నాకు సార్ కూడా అక్కడే ఢిల్లీలోనే ఉండేవాళ్ళు. ఇద్దరు కలిసి అక్కడే ఉండేవారు. మేడం చెప్పండి మేడం, మీ యొక్క అసలు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకున్నారు? రాజకీయ ప్రవేశం ఎందుకు జరిగింది అసలు? రాజకీయంలో నాకు ప్రోత్సహించేది వెనకాల అంతా డైరెక్షన్ అంతా మా హస్బెండ్ చేసేవాడు. ఆయనకి ఇష్టం రాజకీయాలంటే. ఆయన ఎంప్లాయ్ అయిన దానివల్ల నన్ను ఇట్లా దీనికి ముందుకి నెట్టేవాడు. చెప్పండి మేడం, అంటే ఏ పార్టీలో వచ్చారు? నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీ 83లోనే నేను వార్డ్ మెంబర్గా గెలిచాను అనమాట. 83లోనే వార్డ్ మెంబర్గా గెలిచాను. ఇంకా అప్పటి నుంచి మా హస్బెండ్ రాజకీయంలోకి రావాలి అని ఆయన కొంచెం పోస్ట్ చేసేవాడు. కానీ ఆయన రావాలంటే ఆయన ఎంప్లాయీ, అందుకోసంగా నేను రావాల్సి వచ్చింది. అందుకు నాకు సరే ఇక్కడ చూసాము, ఇక్కడ కాదని నేను మళ్ళీ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయిన ఢిల్లీ ఫ్యామిలీకి చేరుకున్న అప్పుడు శీలాదేశం చూసి నేనే రావాలి. ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఇంత లేడీ ఆమె అంత బాగా చేస్తుంది కదా, ఆమెను చూసి నేను కూడా చూడాలి అనేసి నేను కూడా ఇలా తిరగాలి, చేయాలి, రాజకీయంగా చేయాలి అన్నట్టుగా నేను కూడా అందరికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం నాలో కలిగింది. దానికి వెనకాలంతా మా హస్బెండ్ చాలా నాకు హెల్ప్ చేసేవాడు. అలా మేడము కూడా నన్ను ఫస్ట్ జనరల్ సెక్రటరీగా పోస్ట్ చేసింది. ఫస్ట్ టైం నన్ను చూడగానే ఆమె జనరల్ సెక్రటరీ పోస్ట్ చేసింది. ఇంకా దాని ముందు చేస్తాను తర్వాత ఒకరోజు జయపాల్ రెడ్డి ఆ దారిని వెళ్తుంటే కనపడి ఏఐసిసిలో కనిపించాడు. మాటల్లో సార్ మీకు మినిస్టర్ వస్తే మీరు బోర్డ్ కార్డ్ మినిస్టర్ అవుతారు, ఆ మినిస్టర్ వచ్చినప్పుడు మీ మినిస్టర్లో నేను డైరెక్టర్ కావాలా అన్నా. అని అంటే అసలు మన పార్టీ వస్తే కదా అని ఆయన అబ్జర్వ్ చేశాడు. లేదు వస్తుంది మన పార్టీ, వచ్చినప్పుడు మీరు మినిస్టర్ అవుతారు, మినిస్టర్ కూడా మీరు ఆ మినిస్టర్ అయితే నేను మీ కార్డు మెంబర్గా చేయాలి నేను అని నేను జోక్ చేసుకున్నాను. కరెక్ట్గా గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ పార్టీ రాగానే అతను బోర్డ్ కాస్ట్ మినిస్టర్ ఇచ్చారు. ఆ మినిస్టర్లో నాకు ఆయన మెంబర్గా వేశారు. అది బాంబే పిక్చర్స్. అలా పిక్చర్లు ఏది రిలీజ్ అయినా, హిందీ పిక్చర్లు, ఆ పిక్చర్ బాంబేలో ఏ రిలీజ్ అయినా మనం వెళ్ళి ఆ పిక్చర్ చూసుకొని దాన్ని బట్టి చూసుకొని వస్తున్నాం. అదే తర్వాత మీరా కుమారి చాలా బాగా మాట్లాడేది అనమాట. ఆ దగ్గరగా మేడం దగ్గర ఉండేటప్పుడు 2-3 సార్లు ఆమెను కలిశాను నేను. కలిసినప్పుడు ఒకసారి సోనియా గాంధీ బర్త్డే అప్పుడు శిలా దీక్షిత్ గారు నన్ను తీసుకుని వెళ్ళారు. వెళ్తున్నాము, వెళ్ళేటప్పుడు మీరా కుమార్ గారు చూశారు నన్ను. మేమందరం లైన్లో ఉన్నాము, నువ్వు ఎలా వెళ్ళావు అక్కడికి అని ఆమె జోక్ చేసిందని. జోక్ చేస్తే మేడంతో వెళ్ళాను. మేడం ఇంకా అక్కడ ఫోటోలు తీసుకొని వస్తాము, ఒకసారి నన్ను కలువాలి మళ్ళీ మేడం కలిసి. అప్పుడు ఆ మినిస్టర్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లో ఆమె ఒక మెంబర్, ఒక ఫైనాన్స్ డైరెక్టర్గా వేసింది ఆమె వేసింది. తర్వాత గౌడ్ శాఖ అయినప్పుడు దయానంద మారన్ గారు మినిస్టర్. అప్పుడు దయానంద మినిస్టర్ వచ్చి
ఊరికే మాటల్లో చెప్తా ఉండేదైతే క్యాస్ట్ గురించి చెప్పేటప్పుడు అక్క క్యాస్ట్ మేరా క్యాస్ట్ అని ఓకే 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 సేమ్ అని అంటే అప్పుడు ఆయన దాంట్లో మెమరీ ఇచ్చారు నన్ను. ఓకే ఓకే. ఒక డైరెక్టర్ ఇచ్చారు అందులో కూడా మళ్ళీ వర్క్ చేశారు. దాంట్లో కూడా వర్క్ చేశారు. మీరు సెన్సార్ బోర్డులో కూడా వర్క్ చేశారు. అదే సెన్సార్ బోర్డు సెన్సార్. సెన్సార్ బోర్డులోనే జయపాల్ రెడ్డి కాడ వచ్చింది. సెన్సార్ బోర్డు చేశాను, అది బాంబే పిక్చర్స్ అవన్నీ చేశాను. ఆ నుంచి వచ్చి ఇది సోషల్ వెల్ఫేర్ చేశాను, నిరకుమారి దాంట్లో ఫైనాన్స్ మెంబర్గా చేశాను. దీంట్లో వచ్చి గౌల్ శాఖలో టెక్స్టైల్లో వచ్చి దాంట్లో చేశాను, టెక్స్టైల్లో చేశాను. మళ్ళీ ఢిల్లీ సోషల్ వెల్ఫేర్లో చేశాను స్టేట్కి. అంటే మీరు డిపార్ట్మెంట్ వైజ్ గా వర్క్ చేస్తా వచ్చారు. పొలిటికల్ పోస్ట్ పొలిటికల్ లోనే డిపార్ట్మెంట్ పొలిటికల్ గానే ఒక చైర్మన్ ఉంటాడు, మినిస్టర్ చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ తరఫున మనం వచ్చి ఆ చైర్మన్ కు వచ్చి ఒక 4 మెంబర్స్ ఉంటారు, దాన్ని పట్టుకొని చేసుకుంటారు. చెప్పండి మేడం, అంటే మీరు పొలిటికల్ గా రాజకీయంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంతమంది అప్పట్లో, ఇప్పుడైతే మాత్రం అంటే ఒక 10 మందిలో 5 మంది మహిళలు ఉన్నారు, గర్ల్స్ కానీ అక్కడ ఏదేంటో కొంచెం భయం లేకుండా ఉంది. సో టెక్నాలజీ ఇప్పుడు ఉంది కాబట్టి భయం లేదు. సో ఒకప్పట్లో టెక్నాలజీ ఏమి లేని రోజులు మీరు ఎంతో ధైర్యంగా, సో మీరు ఎలా మీరు వెళ్ళగలిగారు మేడం? అంటే అక్కడ ఉండేంత సీనియర్ నాయకులే, సీనియర్ నాయకులు మన భాష కాదు, మన భాష అందరూ మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేరు అంటే, సో మీరు అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉన్నారు. అప్పుడు నేను మేడం చూసి ఇన్స్పైర్ అయిపోయాను అనమాట బాగా. ఆమెను చూసి అంటే తనే చేస్తుంది, నేను కూడా అంతలో కొంతైనా చేయగలం మనం కూడా, ఆమెతో మనం చెయ్యాలి అని ఆమెనే చూసుకుంటా. శైలజ గారు ఒక ముఖ్యమంత్రి లేడీ, ఆమెతో పాలనతో చేసుకుంటూ వచ్చేసాను. మేడం చెప్పండి, ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరన్నా మీతో మమేకమయ్యేవాళ్ళు? అంటే రాజలక్ష్మి అనేది ఆమె బాగుండేది, ఆమె బాగా చూసేది, నన్ను బాగా కలిసేదాన్ని. నేను నెల్లూరు వచ్చినప్పుడు నేను ఎక్కువ ఢిల్లీలోనే ఉంటుండేదాన్ని. రీసెంట్ గా ఒక 3 years నుంచి అక్కడ ఒక 3 months, ఇక్కడ 3 months ఇక్కడ ఉంటున్నా. అంతకుముందు నేను ఢిల్లీలోనే ఉంటుండే, కంప్లీట్గా ఢిల్లీ. ఎప్పుడన్నా వచ్చేదాన్ని ఇక్కడ సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత నేను ఒక 3 months అక్కడ 3 months ఇక్కడ అట్లా ఉంటా వస్తాను. ఇప్పుడు ఎలా ఉంది మేడం? మీరు అప్పుడు అక్కడ పిసిసి వైస్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నారు, కాంగ్రెస్ ఉన్నారు కానీ అప్పుడు అంత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా మేడం. చెప్పండి మేడం, ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం ఎట్లయినా కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కొంచెం తగ్గింది. మీకు అక్కడే నిరుత్సాహం కానీ నిరాశ కానీ ఏమైనా ఏర్పడింది? ఏం లేదు, అంటే ఎప్పటికైనా వస్తుంది అనుకుంటా. వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. కాంగ్రెస్ మళ్ళీ పరిపాలిస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇక్కడ లోకల్కి వచ్చేటప్పటికే నేను ఈమె ఒక లేడీ కదా, తెలుగుదేశమైన లేడీ కదా, ఆమెకు కూడా నేను హెల్ప్ చెయ్యాలి మనం అనుకొని నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు కోవూరుకు నిలబడి ఉన్నారు కదా ప్రశాంత్ రెడ్డి గారికి మనం చెయ్యాలని. అంటే ఎవరైనా లేడీ కాబట్టి మీరు ఇదే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కాబట్టి ఆమె కాన్స్టిట్యూషన్ కాబట్టి కానీ మనం కొంచెం చెయ్యాలి అని. అంటే మేము ఒకటి విన్నాము, అంటే మీరు అంటే పార్టీ అనేది పక్కన పెట్టినా కూడా ఎవరైనా మీ దగ్గరకు వస్తే తప్పకుండా మీరు ఏదో ఒకటి సలహాలు కానీ హెల్ప్ చేయాలన్నా హెల్ప్ చేస్తాను, సలహా చెప్పడం చేస్తుంటాను. అన్ని ఏ పార్టీ వాళ్ళు వచ్చినా చేస్తాను. మీకు ఎంతమంది మేడం పిల్లలు? మా పిల్లలు ఒక బాబు, 2 పాపలు. బాబు వచ్చి అందరూ మేనేజర్ సెటిల్. అంటే సార్ ఉన్నప్పుడే సెటిల్. కానీ ఇక్కడ ఈ కుగ్రామంలో నిజంగా వస్తున్నా కూడా చాలా లాంగ్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నిజంగా ఒక చాలా ఇదిగా ఉన్నారు. కానీ మీరు ఇక్కడే ఉంటూ ఇక్కడ రాజకీయం కూడా అంటే ఇక్కడ ఎవరైతే లోకల్ కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎవరు మేడం ఈసారి? ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఎవరిని ఇంకా అంటే అనౌన్స్ చేస్తే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అంటే ఆమెకు సపోర్ట్ చేస్తాను చెప్పాము కదా, మాట ఇచ్చాను కాబట్టి నేను కాంగ్రెస్ కంటే కూడా ఆమెకే సపోర్ట్ చేయాలి. అంటే మాట ఇచ్చేసాను కదా, ఆమె చెప్పాను, నేను చెప్పాను కాబట్టి ఆమెకు సపోర్ట్ చేస్తాను. లేడీ కాబట్టి ఆమెకు సపోర్ట్ చేస్తాను. ఎట్లా ఇప్పుడు మన ఏపీకి షర్మిలా గారు ఉన్నారు కదా, షర్మిలా గారితో కూడా ఎట్లా వైసీపీలో నుంచి ఆమె రాజశేఖర రెడ్డి గారి కూతురు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చింది.
ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది. సరే కొంచెం వచ్చినా, ఒక 10 సీట్లు వచ్చినా అటోళ్ళు ఈడ రానిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడోళ్ళు అక్కడ రానిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ లో చేస్తారు కదా. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటాడు, ఎవడు నువ్వు నాకేయకుంటామని నీకేయకుంటామని వాళ్ళకే వేయండి అంటారు కదా. అలాగేమో 10 సీట్లు వస్తే రావచ్చు, అంటే కొంచెం ఆ, అంటే మళ్ళా స్టార్ట్ అవ్వచ్చు స్టార్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. కొంచెం ఫేమ్ ఉన్న వ్యక్తే కాబట్టి కొంచెం స్టార్ట్ అవ్వచ్చు. నెల్లూరులో కూడా ఇప్పుడు కొంచెం బలోపేతం అవుతుందని కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆయన దేవారెడ్డి గారు ఉన్నారు, దేవకుమార్ రెడ్డి కొంచెం అందరినీ బలోపేతం చేస్తున్నాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు పార్టీ. ఆయన కూడా మీలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా వర్క్ చేస్తున్నాడు ఆయన, దేవకుమార్ రెడ్డి గారు. ఆయన వర్క్ చేస్తున్నాడు. చెప్పండి మేడం, మీకు ఎప్పుడైనా పార్టీలో ఏమన్నా థ్రెటనింగ్స్ కానీ వ్యతిరేకత కానీ ఎప్పుడైనా వచ్చింది? అంటే నాకు అంత వ్యతిరేకత ఏం రాలేదన్నమాట. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ మేడం ఉంది కదా. డైరెక్ట్ గా మేడం ఎట్లా ఒక ముఖ్యమంత్రి ఇంట్లో పోయినట్టు ఉండేది కాదు మాకు. నేరుగా ఇంట్లోకి వెళ్ళేవాళ్ళని, ఫ్యామిలీ మెంబర్ గా ఉండేవాళ్ళని. అట్లా బయట కూడా ఒక్కసారి ఫస్ట్ లో ఒక్కరు తగిలేరు, ఒక ముస్లిమ్స్ అతను. తర్వాత నేను మేడం చెప్పాను, ఇతను కొంచెం ఇబ్బంది పెడుతున్నాను కానీ మేడం అక్కడ వార్నింగ్ ఇచ్చింది. అప్పటి నుంచి నాకు అవన్నీ ఏం లేవు. కానీ ఆయనే సపోర్ట్, అతనే ఉండాలి, అతని కింద మనం పని చేయాలి అన్నట్టుగా అతను అనుకున్నాడు. నేను అట్లా కాదు, నేను నీకెందుకు ఎందుకు చేస్తాను, మేడం కింద చేస్తానని నేను అట్లా. అయితే మీకు మీ ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా కూడా మీరు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి అనేది మీకు ఎప్పుడైనా ఎందుకు రాలేదు? అంటే మనకి అట్లా అనిపించలేదు. కానీ మేడం వేయించింది నా చేత. అంటే ఓట్లు వచ్చేసి అనే ఉద్దేశంతో ఏదో మేడం వేయించింది నా చేత. ఢిల్లీలో ఇండిపెండెంట్ గా వేయించింది. ఇండిపెండెంట్ గా వేయించింది అంతే. కానీ ఎమ్మెల్యే కావాలి, మనమే ఎందుకు కాకూడదు అనేది రాలేదన్నమాట. ఈ చిన్న పోస్టులు దాంతోనే నేను దాంట్లోనే ఆనందం చెందేదాన్ని కాబట్టి ఇంకా పెద్దరికి పోవాలి అనేది రాలేదు నాకు. అంటే ఈ ఏరియాలో మన లోకల్ కోవూరు కావచ్చు, మీరు కోవూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి, సో కోవూరు కావచ్చు ఒక మహిళగా నేను ఇంక సంవత్సరం ఉన్నాను కదా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అనేది మీకు ఎప్పుడు ఎందుకు రాలేదు? అట్లా నాకు రాలేదు, అట్లా అనిపించలేదు నాకు. అంటే మీకు ఒకవేళ అది ఉంటే మీరు అడుగుండొచ్చు. ఉంటే నా మనసులో ఉంటే నేను అడగవచ్చు అన్నమాట. అంటే మీకు అభ్యంతరం ఏం లేదు కాబట్టి మీకే లేదు, నాకే లేదు, నాకే లేదు. చెప్పండి మేడం, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఏం లేదు, నాకు బాగానే పర్వాలేదు. షర్మిల గారు బాగానే తీసుకొస్తుంది, ఓ 10-15 సీట్లు లాగొచ్చు, పర్వాలేదు అనుకుంటున్నాం. అంతేగాని మనమే ఎమ్మెల్యే కావాలి, మనమే ఎంపీ కావాలని ఏం లేదు, మనం పార్టీకి పనిచేస్తాం. మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఇండియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఈ ఉద్రిక్తత ఎక్కడా లేదు. అంటే వాస్తవానికి ఇప్పుడు వైసీపీ మాత్రమే ఒకవైపు ఉంది, సో కొన్ని మిగతా పార్టీలు అన్ని కూడా మమైకమయ్యి, సో ఇలాంటి టైట్ ఫైట్ ఇలాంటిది ఒకటే ఉండి అందరూ ఇలాంటిది ఎప్పుడైనా మీ అనుభవం ఎప్పుడైనా చూసారు? నేను ఇంతవరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడలేదు. ఇన్ని పార్టీలు కలిసి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం చూడలేదు. సెంట్రల్ స్టేట్ అంతా కలిసి చేయడం అనేది ఫస్ట్ టైం చూడలేదు. కానీ అక్కడేమో ఒకే వ్యక్తి నిలబడి ఉన్నాడు, ఇక్కడేమో ఒక 4-5 పార్టీలు, అందులో కూడా చాలా బలమైన పార్టీలు కలిసి ఉన్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కానీ వీళ్ళు బలమైన వాళ్ళు సెంటర్లు అన్ని కలిపి ఎలాగైనా సరే జగన్ గారిని దించాలా అని ఒక పట్టుదలతో అందరు కలుసుకుని చేస్తున్నారు. అటు సెంటర్లు స్టేట్ అన్ని కలిపి చేస్తారు. కానీ అటు జగన్ అయితే మాత్రం ఆయన ఒక దృక్పథంతో ఉన్నారు. ఎందుకంటే నేను పేదవారికి పథకాలు అనేటువంటిది నాకు మంచి జరుగుతుంది అనేటువంటిది అని అనిపిస్తుంది. ఆ పథకాల విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏంటి? పథకాల వరకే లాక్కొని వచ్చాడు కానీ మిగతా మనకి ఏమైనా ప్రాజెక్ట్ అలాంటి ఏం తేలేదని ఒక ఫీలింగ్ లో ఉన్నారు జనాలు. దాన్ని బట్టి చూడాలి.
అయితే ప్రతి పార్టీని అనేది విమర్శించ కాదు కదా, అవును. విమర్శించకుండా చెప్తున్నా. అవును అంటే విమర్శనే కాదు, అంటే మీ అభిప్రాయం. నా అంటే అభిప్రాయం. కొంతమంది పథకాలు అనేటివి మరో శ్రీలంకం చేస్తాను అన్నప్పుడు కూడా, ఉమ్. అయితే ఇప్పుడు ఎవరైతే ఏ పార్టీ అయితే అన్నారో వాళ్ళు కూడా ఇదే మేము కంటిన్యూ చేస్తాం ఈ పథకాలు, అందుకంటే ఎక్కువ కూడా ఇస్తామంటున్నారు. ఉమ్. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి పథకాలు తీసుకొచ్చారు మన ఏపీలో. ఉమ్. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టడం, 104 పెట్టడం, ఉమ్. తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టడం అనేది అప్పుడు కూడా కొంచెం వ్యతిరేకత వచ్చింది. ఉమ్. కానీ అది ప్రతి పేదవానికి కానీ ఆరోగ్యశ్రీ అనేది మాత్రం అది ఆ పథకాల్లో క్లిక్ అయింది కదా. ఉమ్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు పెట్టినప్పుడు ఉమ్. అందరూ వ్యతిరేకించారు. ఉమ్. సో ఇప్పుడు అవి కంటిన్యూ చేస్తాము వాలంటీర్ వ్యవస్థని కానీ అంటున్నారు కదా. ఉమ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా ఒక 1 month ఉంది ఇంకా, అంటే అవును. ఎవరు జాతకాలు అనేటువంటిది. అవును. సో ప్రజల యొక్క నాడి ఎలా ఎలా ఉండిపోతుంది అనేది మీ మీ పరిజ్ఞానం, మీ రాజకీయ అనుభవం ఎలా చెప్తాను. కానీ వీళ్ళని ఎంకరేజ్ చేయొద్దని చెప్పారు కదా, ఎవరు ఎలక్షన్ ఆఫీసర్ అన్నాడు కదా, వీళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, ఓన్లీ ఆఫీసర్ల వరకే చూసుకోమన్నాను కాబట్టి కొంచెం జగన్ని టైట్ అవ్వద్దు. కానీ ఆయన పథకాలు ఆయన పెట్టుకుంటూ వచ్చాడు, ఆయనంతా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. మేడం మీకు ఒక సూటి ప్రశ్న మేడం, చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఉమ్. అంటే ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నేను తనకి సపోర్ట్ చేయాలనుకున్నాను ఒక మహిళగా. ఆమె ఒక మహిళ కాబట్టి, సో ఆమె గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు, తన హస్బెండ్ గురించి కూడా నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి, సో నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. మా వైపు నుంచి ఎలాంటి క్వశ్చన్ అంటే, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే మీరు ఉన్నారు. మీరు ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, మీరు ఆయా శాఖలు మీరు వర్క్ చేశారు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ఆమె ఉంటున్నారు ఇప్పుడు. సో మీరేమో కాంగ్రెస్, తను టీడీపీ కదా మేడం. సో ఎలా మీరు ఆమెకి సపోర్ట్ చేయగలుగుతారు? నేను సపోర్ట్ చేయాలంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీకే చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆ, చేయాలి. బికాస్ ఆఫ్ ప్రశాంత్ రెడ్డి గారు. ప్రశాంత్ రెడ్డి గారు చేయాలి. ఆమెకంటే వాళ్ళు చాలా వెంకటేశ్వర కళ్యాణాలు కానీ, స్కూల్స్ కానీ, ఎవరికైనా హెల్ప్ చేయాలన్న కానీ, నిన్నగాక మొన్న ఒక పూజారి చనిపోయాడంటే వెంటనే ఆయనకి ఎంతో హెల్ప్ చేసింది. ఏదడిగినా వాళ్ళు కాదు అన్నారు. అలాంటి కుటుంబానికి మనం కూడా హెల్ప్ చేస్తే, కొంచెం హెల్ప్ చేసి మనం కూడా ఆమెకి తోడుగా నిలబడితే ఇంకా 10 మందికి హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు. ఆయన కూడా ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి. ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేస్తాడు. వాళ్ళకి మంచి భక్తి, దైవ బలం ఉంది. అందుకు నేను కేవలం ఆమె కోసంగానే నేను కాంగ్రెస్ పార్టీని గుడ్ బై చెప్పేసి టీడీపీలో జాయిన్ అయ్యి ఆమెకి నేను హెల్ప్ చేయాలి అని. నిజంగా మరి ఇది ఒక చరిత్ర అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉండి ఒక ప్రశాంత్ రెడ్డి గారు అంటే మాకు కూడా తెలుసు, వాళ్ళు ఎన్నో పథకాలు అంటే చాలా పూర్ పీపుల్స్ కి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. ఆయన వాళ్ళ ఇంటికి గుమ్మం తొక్కకపోయినా కూడా ఆయన ఎవరైనా తెలిసిన పలానా తెలిసి ఈవెన్ దో వికలాంగులు కావచ్చు, లేకపోతే క్రీడాకారులు కావచ్చు, ఏ రంగంలో అయినా కూడా పూర్ పీపుల్స్ పైకి వెళ్ళలేకపోతున్నారు, కారణాలు తెలుసుకొని మరి వాళ్ళు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. తర్వాత స్కూల్ విషయం కూడా చాలా కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సింగిల్ ఎంపీ తీసుకోకుండా కూడా వాళ్ళకి మంచి ఫుడ్ అవేర్నెస్ బాగుంది. సో పథకాలు అయితే వాళ్ళకి మంచి ఇది చేస్తున్నారు. సో మీరు అసలు నిజంగా బ్రేకింగ్ న్యూస్ చెప్పొచ్చు ఇది. అంటే త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కందుకూరి పద్మజ గారు అని చెప్పవచ్చు. అవునా మేడం? సో అంటే వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ ఉండొచ్చు. మీరు ఒకప్పుడు శీలా దీక్షిత్ యొక్క ఇన్స్పిరేషన్ తో మీరు నిలబడ్డారు. ఇప్పుడు ఒక మహిళగా వేరే ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళని చూసి మీరు తప్పకుండా మీకు అదే జీల్స్ ఉన్నాయి అని అనుకొని మీరు వస్తున్నారు. అయితే నిజంగా షాక్ న్యూస్ అనుకుంటాను మన ఏపీ ప్రజలకి, అందులో నెల్లూరు వాస్తవానికి నేను మీకు వాళ్ళతో నేను కూడా కొంచెం ప్రజలకి ఏదో హెల్ప్ చేయొచ్చు కదా, అందుకోసం ప్రశాంత్ రెడ్డికే నేను చేయాలి. నేను కాంగ్రెస్ గుడ్ బై చెప్పేసి ప్రశాంత్ రెడ్డికి చేస్తాను. నేను టీడీపీ తీర్థం పుచ్చుకుంటాను. ఓకే అండి. అయితే మేడం మళ్ళీ ఇంకో క్వశ్చన్ మేడం, 2014 లో కూడా ఈ పార్టీలు కలిసాయి. అప్పుడు కూడా జరిగింది ఇది సేమ్ అదే అనుకుంటారు ఇప్పుడు కూడా. అప్పుడు జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు ఆగిపోయాడు. సో ఇప్పుడు అదే పరిస్థితి, అందరూ ఒకటిగా ఉండి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా
ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. కానీ 3 పార్టీలు వాళ్ళు కలిసారు కదా! వాళ్ళు గెలవచ్చు అని అనుకుంటున్నారు. మీ అంత అంత అభిప్రాయం. ఎందుకనంటే వాళ్ళ అన్ని కూడా ఒకటి సెంట్రల్ పార్టీ, 2 సెంట్రల్ పార్టీలు, తర్వాత ఇక్కడ చూస్తే తర్వాత అన్ని 3 సెంట్రల్ పార్టీలు. అన్ని సెంట్రల్ దట్టు పార్టీలు. అందరూ కూడా అనుభవం ఉన్న ఒక వాళ్ళు. సెంట్రల్ పార్టీ, 2 స్టేట్ పార్టీలు. ఉమ్. ముగ్గురు కలిసారు వీళ్ళు. ఆయన మొత్తం ఆయన చేస్తాడు. వీళ్ళది ముగ్గురు కలిసి 2014లో వీళ్ళు గెలిచారు కాబట్టి ఇంకా ఏదో చూడాలి మనం కూడా. అంటే అట్టనే ఒక పార్టీని విమర్శించడం కాదు. ఇది కూడా చూడాలి మనం. చెప్పండి మేడం, ఒకవేళ ప్రశాంత్ రెడ్డి గారు వస్తే ఉమ్. మీ పాత్ర ఎలా ఉండబోతుంది కోవూరు ప్రజలకి, ఎస్పెషల్లీ ఈ మీ కాన్స్టిట్యూన్సీ? అందరికి హెల్ప్ చేస్తాం. ఆమె హెల్ప్ చేస్తుంది కదా. ఆమె గెలిస్తే అందరికి హెల్ప్ చేస్తుంది కదా. మన లాంటి వాళ్ళు 10 మంది 10 ఓట్లు వేస్తే 100 ఓట్లు వస్తాయి. 100 ఓట్లు ఇంకో 10 మంది 10 వందలు వేసుకుంటే 1000 ఓట్లు వస్తాయి ఆమెకి. ఆమె గెలిచిందంటే మన లాంటి వాళ్ళు మనకంటే తక్కువైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మీకు ఇక్కడ గ్రిప్ ఉంది కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీ అవును అంతా మీకు కాబట్టి తెలుసు. ఇంకా వాళ్ళందరికి కూడా హెల్ప్ చేయొచ్చు కదా ఆమె. మేడం వాళ్ళు ఒక వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు, RO ఆ ఫెసిలిటీ ఉంది. స్కూల్స్ పెట్టారు. మంచి భక్తి గల హృదయం వాళ్ళది. అన్ని బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళు. అయితే ఆమె ఫస్ట్ టైం అనుకుంటా రాజకీయ రంగ రాజకీయం ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఢిల్లీలో అవును. చైర్మన్ గా కూడా చేసింది. 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 టీడీపీ TTD టీటీలో కూడా నెంబర్గా చేసింది. అది ఎవరో కావాలనుకుంటే మళ్ళీ చేసి వచ్చేసింది. చెప్పండి మేడం, మీరు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ చేస్తారు అనుకుంటే ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నారు కదా, మీరు ఓన్లీ ప్రశాంత్ రెడ్డి కోసమే వస్తున్నారు. వాళ్ళ కోసమే, ప్రశాంత్ రెడ్డి గారి కోసమే వస్తుందని. కానీ మిమ్మల్ని ఎవరైనా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తే ఎందుకు మీరు ఇట్లా అంటే నేను ఆమె ఒక లేడీ కదా, ఒకప్పుడు ముఖ్యమంత్రి లేడీ ఆమెతో చేశాను నేను చక్కగా అన్నేళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో. ఆమె 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది శీలా దీక్షిత్ గారు. ఆమెతో చేసాము. కానీ వీళ్ళు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు. ఆ హెల్పింగ్ లో మనం కూడా ఒక భాగం చేస్తాము. మీరు కూడా చూస్తే అసలు ఇల్లు ఉన్నట్లేదు, గుడి ఎక్కడ చూసిన దేవుడు పట్టాలి ఇవన్నీ ఉన్నట్టున్నాయి. అంటే మీరు కూడా డివోషనల్ గా ఉన్నారు కాబట్టి మీరు కొంచెం అట్రాక్ట్ అయ్యారు ప్రశాంత్ రెడ్డి గారు. అట్లా అలా చేస్తుంది కాబట్టి మనం కూడా చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు మాగుంటి పార్వతమ్మ గారు ఉన్నారు, నేదురుమల్లి రాజలక్ష్మి గారు ఉన్నారు, కొడుకులు పద్మశ్రీ గారు ఉన్నారు. వీళ్ళందరితో మీరు మమేకం అయినారు మేడం? వీళ్ళందరూ నాకు అందరు తెలుసు మేడం. ఆమె పద్మశ్రీ నాకు అంత పరిచయం లేదు. పన్బాకలక్ష్మి గారు, రాజ్యలక్ష్మి గారు, మన పార్వతమ్మ గారు, వీళ్ళందరూ నాకు కాంగ్రెస్ పార్టీలో అందరు పరిచయం. అందరు పరిచయాలు. పన్బాకలక్ష్మి గారు, పన్బాకలక్ష్మి ఆమె కూడా నెల్లూరు జిల్లా వాసిని. ఆమె నెల్లూరు జిల్లా ఆమె కదా, అందరితో పరిచయాలు. ఆమె నెల్లూరు జిల్లా కోడలు కదా, లేకపోతే కోట దగ్గర వెంకన్న. కానీ ఆమె చాలా నిలదొక్కుంది మేడం. ఆమె షార్ట్ పీరియడ్ లోనే కాంగ్రెస్ లోకి వచ్చి మంచి స్థాయిలోకి గుర్తింపు తెచ్చుకున్నారు. సో మీరు కూడా అట్లాంటి గుర్తింపే ఉండేది. మీరు అసలు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా, ఎప్పుడు పోయినా మీరు ఢిల్లీలోనే ఉండేదాన్ని నేను. చిన్న చిన్న పోస్ట్, చిన్న చిన్న డైరెక్ట్ దానికే నేను హ్యాపీ అయిపోయాను, సంతోషపడిపోయాను. ఎందుకంటే సార్ ఎంప్లాయ్ కాబట్టి మీరు ఎంప్లాయ్ కాబట్టి దాంతో నేను అక్కడే ఉండాల్సి వచ్చింది, సార్ తోటే ఉండాల్సి వచ్చింది. చేస్తా మనం నాకు ఇదే హ్యాపీ అనిపించింది. చెప్పండి మేడం, ఇప్పుడు నెల్లూరు ఇప్పుడు ఇక్కడ మా ప్రజలతో మళ్ళీ మీరు అంటే మీరు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే మీకు అంత అవసరం రాలేదు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి చూస్తే వెళ్ళగలరు? వెళ్తాను, అది కూడా వెళ్తాను, ప్రజల్లోకి వెళ్తాను. ఆమెతో క్యాంపింగ్ చేయాలి అది ఉంది, నాకు కూడాను చేస్తాను. నేను తొందరలో మనం కాంగ్రెస్ గుడ్ బై చెప్పేసి అఫీషియల్ గానే మళ్ళీ మీరు అఫీషియల్ గా చేయకపోతాం. అంటే తొందరలో పచ్చ కండవ, పసుపు కండవ ఇప్పటి వరకు కూడా మీరు తెలుగు పచ్చలో ఉన్నారు. కానీ చాలా షాక్ న్యూస్ మేడం. ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చేదాకా కూడా మాకు కూడా తెలియదు ఈ షాక్ న్యూస్ అసలు. అంటే కొంతమంది రారు మేడం, ఎందుకంటే ఏమైంది అసలు ఇప్పుడు మీరు ఈ వయసులో మళ్ళీ మీరు మాట్లాడారంటే ఇది గ్రేట్ థింగ్ గా నేను భావిస్తున్నాను. గ్రేట్ థింగ్ అంటే సేవాభావం అంతే. అవతల వాళ్ళు సేవాభావం చేస్తున్నారు. ఇప్పుడు ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు శీలా దీక్షిత్ గారిని, ఆవిడ అలా చేస్తూ వచ్చింది. అదే విధంగా ఈ మేడం కూడా కనిపించింది నాకు, ఈమె కూడా అలా చేస్తుంది, అందుకని ఈ మేడంతో కూడా చేద్దాం. సో మీరు ఎవరితో కలిసిన వాళ్ళు ఫెయిల్యూర్ కాలేదు? ఫెయిల్యూర్ కాదు. సో ప్రశాంత్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి ఫెయిల్యూర్ కాదు, ఆమె కూడా చేద్దాం.
మనం కూడా ఎందుకంటే మీరు మంచి మనసుతో వెళ్తున్నారు. వెళ్తున్నాం, మన సేవాభావం కోసమే వెళ్తున్నాం. అంతంతా మనకి మంచి ఆమెకి మంచి జరగాలి, ప్రశాంత్ రెడ్డి గారికి మంచి జరగాలి. మనం అందరం మంచిగా చేస్తామంటే ఆమెకు కూడా మంచి జరగదు కదా. సో అయితే ఇంక మీరు ఈ 2 నెలలు కూడా మీరు కొంచెం బిజీ అవ్వచ్చు. బిజీ 2 నెలల్లో ఎందుకంటే ఉంటాం, ప్రతి నియోజకవర్గం అంతా కూడా తిరుగుతాను ఉమ్. తిరుగుతాను కూడా తిరుగుతారు. తిరుగుతాను. ఎట్లా మేడం చంద్రబాబు నాయుడుతో కలుస్తారా లేకపోతే కలుస్తాను, నేను చంద్రబాబు నాయుడుతో కలుస్తాను. మేడం దగ్గరే కూడా కండవ మేడం పడే చేసుకుని వేస్తాం. మేడం కానీ మీకు మనసులో కొంచెం ఎట్టయినా కూడా ఇన్ని సంవత్సరాలు ఉండి, ఉన్నాము, ఆ, కానీ వాళ్ళు చేసే సేవాభావం గొప్పగా ఉంది కదా. ఒక- లోకల్గా అంటే విలేజ్లకి అన్నిటికీ గొప్పగా ఉంది కదా. ఆ, అందువల్ల నేను కూడా ఇంప్రెషన్ అయిపోయాకి వాళ్ళతో అవునండి. చేరాలి. కొంతమంది ఎమ్మెల్యేలు చేయడం లేదు, వీళ్ళు ఎలాంటి ఎమ్మెల్యే లేకపోయినా కూడా అంతకు ముందు కూడా వాళ్ళు చాలా చాలా చేస్తున్నారు. మందికి హెల్ప్ చేస్తున్నారు. చేస్తూ ఫౌండేషన్ ఇంకా ఆమె ఎమ్మెల్యే అయితే ఇంకా చేస్తదేమో, ఎమ్మెల్యే కాకముందే ఇన్ని కాకముందు చేస్తున్నారు. ఎన్ని చేశారు, ఎమ్మెల్యే అయితే ఇంకా చేస్తదేమో. ఉమ్. మనకంటే తక్కువైన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారు కదా. చెప్పండి మేడం, కోవూరు నియోజకవర్గంలో అంటే మీ దృష్టికి ఇంకా రాలేదు లేకపోతే మరి మీరు అంత ఆలోచించలేదు, ఇంకేమైనా కొరతలు ఉన్నాయా ఆ నియోజకవర్గంలో ఇంకా కొన్ని చేయాల్సినట్టు ఇంకా ఉన్నాయి? రాలేదు, మన దృష్టికి ఏం రాలేదు. మనం కూడా ఇప్పుడే కదా దిగుతాం అనుకున్నాం. ఒకవేళ ఉంటే అవి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి దృష్టికి తీసుకెళ్తారు. తీసుకెళ్తాను. తప్పకుండా కోవూరు నియోజకవర్గాన్ని మరలా మళ్ళా తిప్పాలి, మార్పు రావాలి. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఇప్పుడు అదే ఒక నానుడు అవుతుంది, ఫలానా పార్టీ వస్తే మారాలి మారాలి. రావాలి. అయితే ఎంత ఇది ఇప్పుడు మన ఇండియా అంతటి కూడా ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత ఇది ఎక్కడ ఎక్కడ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనం మనం మన ఆంధ్రప్రదేశ్ మనం గొప్పగా చెప్పుకోవాలి కదా. అయితే ఇక్కడ ఎంత టైట్ పొజిషన్ ప్రస్తుతానికి మంచి టైటే ఉంది. చాలా టైట్. చెప్పండి మేడం, ఇంకా మీరు ఎలా ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? మనం ఆవిడ ఎమ్మెల్యే అయితే ఇంకా 10 మందికి ఉపయోగపడతారు అని ఆమెతోటే మనం కూడా సేవాభావం చేయొచ్చు, చేస్తాం కూడా. ఓకే మేడం, మేము కూడా మా సువర్ణ టీవీ తరఫున నిజంగా మీకు మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఓకే. ఇంకా మీ భవిష్యత్తు కూడా మీరు కాంగ్రెస్ ఎలా ఉన్నారో అంతకంటే ఇంకా మించి మీ భవిష్యత్తు ఉండాలని మా సువర్ణ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదండి, కందుకూరి పద్మజ గారితో ముఖాముఖి కార్యక్రమం. నిజంగా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులు చూసినా కానీ తన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అనేక శాఖలో తను పనిచేస్తూ వస్తుంది. అయితే ఈరోజు ఒక ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా తను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఒక వ్యక్తి యొక్క స్ఫూర్తితో మళ్ళా ఇంకొక మహిళ యొక్క స్ఫూర్తితో వేరొక పార్టీలో తీర్థం పుచ్చుకోబోతున్నారు. నిజంగా ఇది బ్రేకింగ్ న్యూస్. మన మీడియా తరఫున మన సువర్ణ టీవీకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతానికి ఫస్ట్ మన టీవీ తరఫున వెళ్తుంది ప్రజల్లోకి. సో ఆమె కూడా కోవూరు నియోజకవర్గంకి ప్రజలకి తప్పకుండా నేను అక్కడ ఏదైతే లోటు ఉందో వాటన్నిటిని కూడా నేను ఆమె దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో మంచి పరిపాలన జరిగి అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని కూడా అందిస్తానని మేడం గారు చెప్తున్నారండి. సో ఇలాంటి వెబ్సైట్తో మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం. అంతవరకు సార్ నమస్కారం.